సోషల్ మీడియా మిత్రులకు అలాగే యూట్యూబ్ మిత్రులకు సోషల్ మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. నాది కడప నియోజకవర్గం 2వ డివిజన్ కాయపర్ల మాది. నేను ఈ వీడియో చేయడం కారణం ఏమంటే, అందరు దయ ఉంచి ఈ వీడియో కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి, గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులైన నారా లోకేష్ మంత్రివర్యులు నారా లోకేష్ గారికి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాం. దయచేసి ఇంతకుముందు కూడా నేను ఫేస్బుక్లో పెట్టడం జరిగింది, కానీ ఎవరు స్పందించడంలా. ఒక అన్యాయము ఎత్తి చూపండి, తెలపండిని వేడుకుంటున్నా. నాది మా మేనమామ గారు రేవూరు సుబ్బరామయ్య గారు అనే మా అమ్మ తమ్ముడు. నాకు మా ఇంటి పక్కనే 3 సెంట్లు స్థలము. ఆ స్థలం నాకు ఇవ్వడం జరిగింది మా మేనమామ గారు. మేనమామ గారు నాకు ఇచ్చినారని పేపర్ కూడా కేపించినాం. అన్నీ కలెక్టర్కి అర్జీ పెట్టినాం. ఎస్పీ గారికి కూడా రిజిస్టర్ పోస్ట్ చేసి ఎస్పీ గారికి గడుపుకు పోయినాము. అయినా న్యాయం జరగలేదు. కానీ ఇప్పుడు నేను కొన్ని కారణాల వల్ల ప్రాణభయంతో నేను కోవిడ్కి రావడం జరిగింది. 3 నెలలైంది నేను వచ్చి. ఇప్పుడు ఈ పేరూరు విజయ్ కుమార్ అనే ఏఆర్ కానిస్టేబుల్ కడపలో ఎస్పీ ఆఫీస్లో, అతనికి పలుకుబడి దండిగా ఉంది. కలెక్టర్ ఆఫీస్లో ఉంది, ఆర్డీఓ ఆఫీస్లో ఉంది, ఎస్పీ ఆఫీస్లో. వీళ్ళ పేరు చెప్తేనే అసలు కేసు కూడా తీసుకోరు. ఇట్లా దౌర్జన్యంగా ఇట్లా ఈదులలో కూర్చొని కుర్చీలు పోయేదానికి రోడ్డు కూడా లేకుండా కుర్చీలు వేసుకొని దౌర్జన్యంగా విజయ్ కుమార్ ఇల్లు వాళ్ళ ఇంటి ముందర టాపుల మీద కూర్చున్నాడు విజయ్ కుమార్ గారు, ఏఆర్ కానిస్టేబుల్. అట్లా కుర్చీలు వేసుకొని వాళ్ళు లేచిపోయేంత వరకు కూడా ఆ ఈదులో నడిచేదానికి కూడా వీలు కాదు అని ఇంకా కొన్ని ఉండే ఫోటోలు నా దగ్గర చూపిస్తాయి. కూడా ఇది చూడండి. మా మేనమామ గారైనా వేరే వాళ్ళు దౌర్జన్యంతో మా వాళ్ళకి మాకే పెట్టి దొంగ అనుబంధ ఫారం తయారు చేయించి అన్నిక ధనలక్ష్మి పేరుతో వాళ్ళు రిజిస్టర్ వాళ్ళ భర్తకు చేసి, వాళ్ళ భర్త నుంచి పేరూరి విజయ్ కుమార్ భార్య పేరూరి జ్యోతి కుమారి ఆమె పేరుతో రిజిస్టర్ చేసుకొని దౌర్జన్యంగా మా మేనమామ గారు అయిన రేవూరు సుబ్బరామయ్య గారు స్థలం దగ్గరికి వస్తే దౌర్జన్యాలు చేసి అతన్ని స్థలం కాడికి రానియకుండా భయప్రాంతాలు చేసి కేసు పెట్టినా కూడా పెట్టుకోకుండా ఎస్పీ గారికి కూడా గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో పట్టించుకునే నాదులు లేదు. కానీ ఈ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఫేస్బుక్లో పెట్టడం జరిగింది. ఎవరు స్పందించడం లేదు. దయచేసి ఇది వైరేటట్టు మాకు న్యాయం జరిగేటట్టు సాయం చేయమని వేడుకుంటున్నాను. కానీ గత ప్రభుత్వంలో చాలా నష్టపోయి సాగులు చివరి అంచుల వరకు పోయి బతికి గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు ప్రాణభయంతో ఎవరు మాకు హెల్ప్ చేసేవాళ్ళు లేరని తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి అన్నీ చేసినాము. కానీ తెలుగుదేశం పార్టీతో సిన్సియర్గా వీడు పార్టీలు మారకుండా అదే పార్టీలో ఉన్నాయనే ఉద్దేశంతోనే మమ్మల్ని మాకు పెట్టి ఈ స్థలానికి, నా ఇంటి పక్కనే స్థలం ఇది మా మేనమామది, నాకు ఇచ్చినారు. కలెక్టర్ ఆఫీస్లో మా మామూలు అప్పుడు అర్జీ పెట్టినా కూడా కలెక్టర్ ఆఫీస్లో స్పందనలో రేవూరు సుబ్బరామయ్య గారిది అని గ్రామస్తులను విచారించి మళ్ళా స్పందనలో కలెక్టర్ ద్వారా ఎంఆర్ఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇవ్వడం జరిగింది శివరామరెడ్డి సార్ ఉన్నప్పుడే. కానీ ఉన్నా కూడా మళ్ళీ ఇది ఇట్లా దౌర్జన్యం చేస్తాను సార్, ఇట్లా దౌర్జన్యం చేస్తానని పోతే కోర్టుకు పోయి తెలుసుకోపోండి అని వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని చేశారు. చూడండి, ఇది అనుబంధ ఫారం చూడండి. ఇది ఫోర్జరీ అనుబంధ ఫారం. గత వైసీపీ ప్రభుత్వంలో సచివాలయంలో వాలంటరీగా అన్నిక ధనలక్ష్మి మా కొడుకు, పెద్ద కొడుకు అన్నిక ధనలక్ష్మి కొడుకు వాలంటరీగా పనిచేస్తా రెవెన్యూ డిపార్ట్మెంట్లో మేనేజ్ చేసి దొంగ అనుబంధ ఫారం సృష్టించి ఈ మ్యాచ్ చేసినారు. ఇదొక్కటి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రతి ఒక్కరూ ఇది చూడండి. రిజిస్టర్ ఆఫీస్కు కూడా అర్జీ పెట్టడం జరిగింది. రిజిస్టర్ ఆఫీసుకు కడప జిల్లా రిజిస్టర్ కాడికి సార్ దగ్గరికి, పెద్ద ఆయన దగ్గరికి పోవడం జరిగింది. పిఎల్ బాబు సార్ దగ్గరికి కూడా. ఆయన కూడా చూసి ఈ రిజిస్టర్కు మీ స్థలానికి ఎలాంటి సంబంధం లేదయ్యా, మీరు పోయి
మీ స్థలంలో వేసుకోపోండి అని చెప్పడం జరిగింది. ఆయన చూసి లైన్ కొట్టి మార్కు కూడా చూపించినాడు. ఆ రిజిస్టర్కి మీకు సంబంధం లేదు, వాళ్ళ వాళ్ళ రిజిస్టర్ ఎత్తుకొని వాళ్ళ పేపర్లు ఎత్తుకొని వాళ్ళు పొమ్మని చెప్పు అని దౌర్జన్యం దిగలేకున్నాం సార్. వాళ్ళు కొట్టండి సార్ ముసలిళ్ళకు మా మీదకి, మేము సపోర్ట్ పోతే మాకు ఇచ్చేయండి మా ఉద్దేశంతో మా మీదకి కొట్టండి సార్. నా ఇంటి మీద కూడా చానతులు గల్బాకు వచ్చిండారు. అవి ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ముసలి మీదకి పోయింది వీడియోలు కూడా ఉన్నాయి ఇంటి స్థలం కాడికి పోతే. అవన్నీ నెక్స్ట్ వీడియోలో నేను పెడతా. దయవంచి ఇది ఒకటి చూడండి. ఎస్పీ గారికి కూడా పెట్టడం జరిగింది. డిఎస్పీ గారికి రాసే, డిఎస్పీ గారికి కూడా సించోక పోలీస్ స్టేషన్ రాసే. అప్పుడు గత ప్రభుత్వంలో నరసింహారెడ్డి సార్ సిఐ గారు ఉంటే, సార్ ఇట్లా అన్యాయం జరిగిందంటే ముసలిళ్ళు ఒక వారం తిప్పుకొని లాస్ట్ రోజు ఏఎస్ఐ ఒకతను పేరు విజయ్ కుమార్ బంధువు, అతను పేరు భాస్కర్ బంధువు, ఆ సార్ పేరు క్రిస్టియన్ సారు, ఆ సారు శివప్రసాద్ సారు ఏఎస్ఐ, అబ్రహం సారు వాళ్ళు మేనేజ్ చేసి స్టేషన్లో కూడా న్యాయం జరగనీయకుండా చేసినారు. ఇదొక్కటి దయ ఉంచి నాకు న్యాయం చేయవలసిందిగా కోరుతాను. ఇదో చూడండి, అదే సించోక పోలీస్ స్టేషన్లో ఈ స్థలానికి మాకు ఎలాంటి సంబంధం లేదు, ఇది మాది కాదు అని అన్నిగా ధనలక్ష్మి మా భర్త కూడా రాసిచ్చి పోయినాడు. రాసిచ్చి పోయిన తర్వాత 2019 మళ్ళా మేము చూసుకుంటాంలని చెప్పి పోలీసు వాళ్ళు వీళ్ళు పేరూరు విజయ్ కుమార్, పేరూరు భాస్కర్ ఏఎస్ఐ ఇప్పుడు రిటైర్డ్ అయినాడంట, ఆయన చెప్పడం జరిగింది. రిజిస్టర్ పోస్ట్ కూడా గత ప్రభుత్వంలో రిజిస్టర్ పోస్ట్ కూడా ఈ పేరూరు భాస్కరు, ఈ పేరూరు విజయ్ కుమార్ ఏఆర్ కానిస్టేబుల్ వాళ్ళ ఎవిడెన్స్ కొన్ని పెట్టడం కూడా జరిగింది నాకు. ఇదంతా ఎందుకు జరిగిందంటే, ఈ స్థలము ఇవన్నీ ఎందుకు చేశారంటే